షలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మసీహ్ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. ఈ యొక్క మాటను కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ మాటలో ఉన్న కోపం అనే పదం మనకు తెలుసు కదండి. ప్రభునందు పిల్లారా, ఇది ఎంత ఈ యొక్క మాట యొక్క స్వభావము ఎంత చెడు తెస్తుందో మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి కోప స్వభావం కలిగి ఉంటే, ఆ యొక్క మూర్ఖత కలిగి ఉంటే కనుక ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారండి? అమ్మ వీడికి మాట్లాడడం రాదురా బాబు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు, ఏ మాటను ఎలాగా మాట్లాడాలో, ఏ మాటను ఎలా వినాలో ఏమీ తెలియదని అంటే మన క్యారెక్టర్ మీదే ఒక చెడు ఇంపాక్ట్ ఈ కోపం వల్ల అనేది కలుగుతుంది అనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చూస్తే మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు, లేకపోతే సంఘ పరిచర్యలో ఉన్నప్పుడు ఈ కోపం అనేది సహజంగా ప్రదర్శితం అవుతూ ఉంటుంది అనేక చోట్ల. కాబట్టి ప్రియులారా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు, నీతో వాదించేవారు మాయమై నశించిపోవదురు. అయితే ఈ యొక్క కోపము లేకపోతే ఈ యొక్క కోప స్వభావమును మనం ఎలా వదిలించుకోవాలి, దానివల్ల ఏంటి మనకు కలిగే చెడు ఏంటని ఆలోచన చేస్తే కనుక నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఎందును. అంటే మనకు ఎవరైనా చెడు చేస్తే, మన మీద ఎవరైనా చెడుగా మాట్లాడితే మనం కోపం ప్రదర్శించే అవసరం లేదు. దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యం బిడ్డలుగా మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేయటమే. అనగా ఆయన చూపించిన మార్గంలో నడవటము, ఆయనను పోలి నడుచుకోవటము, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా యొక్క నీతి, న్యాయ, యథార్థాలు అనేది, తగ్గింపు జీవితం అనేది, నెమ్మది అనేది ఆటోమేటిక్గా మనకి వస్తూ ఉంటుంది. ఆ వాక్యం ద్వారా మనం నేర్చుకోగలుగుతాము, దాన్ని మనం జీర్ణించుకోగలుగుతాము. మన హృదయంలో అది ఉంటుంది. కాబట్టి ఉత్తిని కోపపడటము, అనవసరమైన దానికి చేదరించుకుంటాం, లేకపోతే విసుక్కుంటాము, ఇటువంటివన్నీ కూడా మనలో నుండి బహిర్గతమయ్యే అవకాశము ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎవరైతే వాక్యమును ఆ యొక్క హృదయం అనే పలక మీద రాసుకుంటారో, ఎవరైతే వాక్యమును వస్త్రములు ధరించుకుంటారో, ఆ వాక్యం చేత వారు ప్రేరేపించబడటం చేత, ఆ వాక్యపు మర్మముల చేత వారి హృదయం నింపబడటం చేత ఇటువంటి భావోద్వేగాలకు గురి అవ్వరు. అంటే మరి ఇటువంటి భావోద్వేగాలకు ఎవరు గురవుతారని ఆలోచన చేస్తే, మరి వాక్యం ఉన్న వాళ్ళు గురవరంటే వాళ్ళు కోపం ప్రదర్శిస్తున్నారంటే యొక్క అసూయ, ద్వేషము, కామము, మత్సరము ఇవన్నీ కూడా వారిలోంచి బయటకు వస్తున్నది. కారణం ఏంటంటే వారిలో దేవుని యొక్క వాక్యము నివాసం చేయటం లేదు. ఒకవేళ అనుకోవచ్చు, ఏదో సంఘ పరిచర్యలో ఉన్నవారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వారిలో ఇంకా ఆ యొక్క మూర్ఖపు స్వభావము, ఆ ముందు ఆ దేవుని సందులో రాకముందు, రక్షింపబడకముందు ఇంకా స్వభావము ఇంకా బయట పడుతూ ఉంటే కనుక దాని అర్థం ఏంటంటే ఇంకా వారిలో నిజమైన మారు మనసు లేదు. దేవుని వాక్యం వారిలో నివాసం అందుచేతనే ఇంకా వారి యొక్క పూర్వపు స్వభావం చేత, వారి యొక్క నేను నాది అనేది ఆ స్వభావం చేత ఇంకానూ నడిపించబడుతున్నారు తప్ప దేవుని వాక్యం మూలంగా వారు నడిపించబడటం లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. కాబట్టి నీవు నెమ్మది కలిగి ఉండు, సరిపోతుంది. వారు ఏదన్నారో నీవు అని అప్పుడు వారికి లాగానే నీ మీద కూడా చెడు ఇంపాక్ట్ ఉంటుంది, నిన్ను కూడా చెడుగా చెప్పుకుంటారు. ఎందుకు ఆ యొక్క మాట అనిపించుకోవడం ఎందుకు? అన్నవాడికి దేవుడే నిజమైన సమాధానం చెప్తాడు. వాళ్ళే సిగ్గుపడుతుంది. నిన్ను ఎవరైతే అన్నారో వాళ్ళే సిగ్గుపడేలాగా నేను చేస్తానని దేవుని వాక్యము మాట్లాడుతుంది. రివెంజ్ నీది నాది కాదు. దేవుని నమ్మిన బిడ్డలుగా మనది రివెంజ్ స్వభావం కాదు. ఆ రివెంజ్ దేవుడే తీర్చుకుంటాడు. నన్ను పగ తీర్చుకొననేమో వాక్యంలో చదవం కదా. ఆయన చూసుకుంటాడు. అంటే ఆయన సంపూర్ణంగా అంగీకరించి ఆయన చేతి క్రింద మనం ఉంటే, ఆయన అధికారం క్రింద మనం ఉంటే కనుక నా బిడ్డలకి ఏ కీడు జరగకూడదు, ఏ అపాయం జరగకూడదు అని చెప్పి ఆయనే కావాలి ఉంటాడు. ఆయనే మన పక్షముగా
పోరాడతాడు. కాబట్టి దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడండి? యెహోవాయే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఆయన్ని మన పక్షాన్ని ఉంచుకుందాం. ఎలాగంటే ఆయనకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన మాటకు లోబడి ఆయన పక్షముగా ఉందాం. ఆయనే మన పక్షముగా ఉండి మన తరపున వ్యాజ్యమాడతాడు. నీ మీద నిందలేసేవారిని, నీ మీద కోపపడేవారిని విస్మయం ఉండేలాగా, అంటే వారి తప్పును వారు తెలుసుకుని నవ్వులు పాలే చేయగల సముద్రం మన దేవుడు. కాబట్టి దేవుని వాక్యం మూలంగా బ్రతుకుదాం. నెమ్మది, శాంతి, సమాధానము, ఆ యొక్క తగ్గింపు జీవితమును ఆయుధములుగా చేసుకుని దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం. దేవుని మాటను బట్టి మన హృదయం ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మన కన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ మీద కోపడి వారు సిగ్గుపడి విస్మయబంధుదురని ఒక లేఖన బాగా ఈరోజు మాకు చూపించాలని ప్రభు. మాలో స్వాభావికంగా గూడు కట్టుకుపోయిన ఆ యొక్క మూర్ఖపు, ఆ యొక్క కోపపు, ఆ యొక్క అస్వాభావికపు మూర్ఖతల నుండి భావోద్వేగాలు మమ్మల్ని విడిపించండి. ఈ యొక్క శాంతిని, ప్రేమ, నెమ్మదిని మాకు దయచేయండి. నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని రక్షించారు ప్రభు. ఆ యొక్క రక్షణ చేత మేము బలపడుతూ, ఆత్మలో బలపడుతూ నీకు విధేయులుగా జీవించి కృపను దయచేయండి. వాక్యం ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. దేవుని